ఈ జమానాలో కూడా ఆడవాళ్ళు భర్తలకు అన్ని పనులు చేసి పెట్టుకుంటా, పిల్లలకు మంచిగా చూసుకుంటా, టైంకి అన్నీ భర్తకు అందిస్తూ సిస్టమాటిక్‌గా సంసారాన్ని రీతిరివాయిగా నడిపించుకున్న ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కూడా భర్తలకి ఆ విలువ తెలవది. "నువ్వు ఒక్కదానివి చేస్తున్నావా పని, అందరూ చేస్తలేరా" అని దబాయిస్తా ఉంటారు. పని మనిషి పెట్టుకునే స్తోమత ఉన్నా పని మనిషిని పెట్టుకోరు. భార్య ఇంట్లో ఉండింది ఒక బుక్క ఎక్కువ తిన్నా కూడా ఓర్వరు. రియల్‌గా నేను ఇట్లాంటి వాళ్ళని చూసినాను. భార్యలకి మంచి కట్టుకోవడానికి మంచి చీరలు గూడా ఉండయి. కనీసం వాళ్ళకి పిల్లలకి మంచి చీరలు ఇప్పిద్దామన్న సోయి గూడా ఉండది. పైనుంచి ఇంకా దబాయిస్తుంటారు. "ఎళ్ళిపో మీ అమ్మగారింటికి" ఏమన్నా అడిగే వరకు "మీ అమ్మగారింటికి ఎళ్ళిపో" అంటారు. ఎందుకు పోతది? నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఇంకెక్కడికి పోతది? నీకెంత హక్కుందో ఇంట్లో ఆమెకు కూడా అదే హక్కుంటది. ఆహ్, కొంతమంది భర్తలు నేను సంపాదించిన నా ఇల్లు అనేసి అంటారు. కానీ నువ్వు సంపాదించినా గూడా అది భార్యదే. పెళ్ళైన తర్వాత నీది, నాది అని అస్సలు అనుకోవద్దు. భార్య అనొద్దు, భర్త అనొద్దు. ఇద్దరికీ సమానమైన హక్కుంటది. నీది, నాది అనుకుంటే ఇంకా విభేదాలు తప్పకుండా ఒస్తాయి. భార్య అయినా అనొద్దు, భర్త అయినా అనొద్దు. కొంతమంది భర్తలు రుబాబు చెలాయిస్తుంటారు. నా ఇంట్లో ఉంటున్నావు, నా సంపాదన తింటున్నావంటే, పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళా నీ సంపాదన తినకపోతే ఇంకెవరిది తింటది? నెలకి ఏమైనా పైసలు అడుగుతారు భార్యలు. ఇయ్యమంటే ఇవ్వరు. అన్నీ తెచ్చిపెడుతున్నాం గదా! ఎందుకు అని. అన్నీ తెచ్చిపెట్టినా గూడా ఆమెకి ఆ పైసలతోటి ఏమైనా కొనాలనిపిస్తది. ఒకవేళ మీరు చీరలు ఇప్పించినా గూడా ఆమెకి మీరు ఆ డబ్బులిస్తే సేవింగ్స్ చేసుకుంటది గదా! మీరు చీరలు ఇప్పిస్తున్నాము, అన్ని ఇప్పిస్తున్నాం ఇంకెందుకు డబ్బులంటే, మీరు నెలకి కొంచెం డబ్బులు ఎంతో కొంత ఇస్తే ఆమె సేవింగ్స్ చేస్తది గదా! ఏమైనా పాడు చేస్తదా పైసలు? చాలామంది ఒక టార్చర్ ఉంది భార్యలకి. చేతికి డబ్బులివ్వరు. వాళ్ళకు ఊకే అడుగుతా ఉండాలి. పైసలియ్యి, పైసలియ్యి అనేసి. వాళ్ళు అసలు ఎట్లా అంటే బిచ్చమడిగినట్టు అడిపించుకుంటారు. ఏమన్నా ఇయ్యి పైసలు అని. అది వాళ్ళకొక ఆనందం కొంతమంది శాడిస్ట్ భర్తలకి. అందరూ కాదు కొంతమంది. చాలామంది భర్తలైతే భార్యలకు చేతి నిండా డబ్బులిస్తారు. ఏది కావాలంటే అది తీసుకొస్తారు. ఇంటికొచ్చేటప్పుడు కూడా ఏమైనా తీసుకురావాలా? ఏం తింటావు అనేసి అడుగుతారు. అలాంటి భర్తలు కూడా ఉన్నారు. శాడిస్ట్ భర్తలు ఎలా ఉన్నారంటే భార్యలకు తిండి సరిగ్గా పెట్టరు. వాళ్ళకి బయటికెళ్ళినప్పుడు కట్టుకోవడానికి మంచి చీరలుండవు. కానీ రుబాబ్ మాటలు పట్టుకొని మస్తు మాట్లాడుతుంటారు. అదే వాళ్ళ అక్క చెల్లెళ్ళకి ఎవరన్నా వాళ్ళ భర్తలుంటారు కదా! ఏమన్నా అంటే ఇట్లా అన్నావు, అట్లా అన్నావు మా అక్కని, మా చెల్లిని అంటారు. ముందు నువ్వు భార్యను చక్కగా చూసుకొని నీ అక్క చెల్లెళ్ళ భర్తలను మందలించు. నీకొక న్యాయము, నీ భార్యకు ఒక న్యాయమా? నీ అక్కచెల్లెళ్ళకొక న్యాయము, నీ భార్యకొక న్యాయం ఉంటదా? చాలామంది భార్యలు ఈ టార్చర్‌ని మౌనంగా భరిస్తుంటారు. ఎందుకంటే ఎవరికీ చెప్పుకోలేరు వాళ్ళు. చెప్పుకుంటే పరువు పోతది, మమ్మల్ని చులకన చూస్తారు అనేసి. ఎంతోమంది మంచి భర్తలు గూడా ఉన్నారు. శాడిస్ట్ భర్తలు గూడా ఉన్నారు. డెఫినెట్‌గా హస్బెండ్స్ పాకెట్ మనీ ఇయ్యాలి భార్యకి. చాలామంది నేను రియల్‌గా కళ్ళతోటి చూషిన. చాలామంది ఆడోళ్ళు సఫర్ అయితుంటారు. మాకు దగ్గర చేతిలో డబ్బులుండయి అనేసి. చాలామందిని నేను రియల్‌గా చూషినాను. అన్నీ తెచ్చినా అంటాడు కానీ చేతికి డబ్బులియ్యడని. అదొక శాడిజం భర్తలది. భార్యలకు డబ్బులియ్యకపోవడం. ఇస్తే ఆమె సేవింగ్స్ చేసుకుంటది గదా! ఏమన్నా పాడు చేస్తదా? భార్యలకి విపరీతంగా చాకిరీ చేపియడం గూడా అది చాలా టార్చర్. శాడిస్ట్ భర్తలకి నిజంగా లీగల్‌గా యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు సక్కగైతారు.